విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. ధ్వంసపు రాజకీయాలు. ప్రజాస్వామికంగా మమ్మల్ని 65 మందిని మా ప్రతిపక్షంతో కలిసి సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది. అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు. దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం సానుభూతి తప్ప మరి ఏం లేదు, అలా అభివృద్ధి చూసి మాత్రం ఓటే లేదు, కొద్ది ఓట్ల శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే ఎక్కడికి వెళ్ళి అదే మాటలు చెప్తూ ఉంటారు. అదే అంటానా, వాళ్ళు 63 తోటే గెలిచారు కదా ఫస్ట్లో. 63 సీట్లే వాళ్ళకంటే 1 సీటుతో మేము 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతో గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 60 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు. ఇంకా దాంట్లో ఏముంటుంది? మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ కుహాలము, ఈ కుతూహలము, ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు? ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు కూడా.